అన్న విఐపి చికెన్ కేజీ అంతే కదా? ఏం పేరు మీ పేరు? నిశాంత్. సాఫ్ట్వేరేనా? అడ్వకేటా? లాయర్. అంటే ఇప్పుడు అంటే హైకోర్టనా? హైకోర్టు ఫ్రీలాన్సింగ్ అంటే అగ్రిమెంట్స్ అవి. ఓకే. అంటే అవి దేనికి చేస్తారని అవి? ఇప్పుడు కంపెనీలకి అట్లా అవసరం ఏదన్నా ఒక ఇప్పుడు నీకు మెక్డానల్డ్స్, కేఎఫ్సీ ఇవన్నీ ఉంటాయి కదా, అది నువ్వు ఒక షాప్ తీసుకున్నావు అనుకో, ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నావు అనుకో, దానికి అగ్రిమెంట్ సైన్ చేయాలి. కేఎఫ్సీ కంపెనీకి నీకు ఇట్లా ఫ్రాంచైజ్ నేను కొంటున్నాను కాబట్టి, కేఎఫ్సీ తీసుకుంటున్నాను కాబట్టి ఈ నెల వరకు ఉంటుంది, ఇలా ఉండబోతుంది అని. ఒకవేళ మీరు ఏదైనా తప్పులు చేస్తారు అనుకోండి, మీకు సరిగా అంటే వాళ్ళ బ్రాండ్ పేరు దెబ్బతీసేటట్టు మీరు బిజినెస్ చేస్తారు అనుకోండి, అప్పుడు అగ్రిమెంట్ రద్దు అట్లాంటి ఆ ఫ్రాంచైజ్ అగ్రిమెంట్. లేదు ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు, ఇద్దరు 50-50 షేర్ ఉంది, ఒకరు వెళ్ళిపోతున్నారు అనుకోండి, అట్లా ఆ ఎగ్జిట్ తీసుకురావడం. అన్నా ఓకే. యూ వాంట్ లివర్? లేదు అవుతా 330. ఇది ప్యాక్ చేసేటప్పుడు అరకిలో. ఓకే రైట్. ఇవి గవర్నమెంట్ కన్నా సబ్మిట్ చేసేది? గవర్నమెంట్ అంటే అగ్రిమెంట్ రాసుకొని మన దగ్గర పెట్టుకున్న తర్వాత ఒకవేళ తేడా వస్తే రిజిస్టర్ చేసుకునేది ఒకటి ఉంటుంది. ఓకే. అది కాకుండా కంపెనీస్ ఏంటంటే కంపెనీస్కి రిజిస్టర్ ఒక ఆయన ఉంటాడు. ఇప్పుడు ఏదన్నా కంపెనీలో అంటే అది ఇప్పుడు మన దేశంలో ఏ కంపెనీ పెట్టినా వాళ్ళకి రిపోర్ట్ చేయాలన్నా, అట్లాంటిది ఒక కొత్త డైరెక్టర్ వచ్చినా పాత డైరెక్టర్ వెళ్ళిపోయినా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో వాటికి పేపర్ ఏది గవర్నమెంట్ కదా? గవర్నమెంట్ మనం ఇచ్చే ఒక కంపెనీ పెట్టాలంటే ఒక దీనికి సపరేట్ ఉంటుంది. అవును. ఓకే. ఏ ప్రైవేట్ కంపెనీ అయినా వాళ్ళకి అప్డేట్ చేస్తుంటారు. ఏదైనా డైరెక్టర్ వెళ్ళిపోయినా లేదా 2 డైరెక్టర్ వదిలేసి వెళ్ళిపోయినా అలాంటివి చెప్తూ ఉంటాం. ఇవి షేర్లు అవి ఉంటాయి కదా. దీన్ని ఇది స్టాక్ మార్కెట్ కిందకి వేస్తారన్న? ఇది స్టాక్ మార్కెట్ అది మేము చేసేది ఉండదు అన్న, అది మళ్ళీ వేరు కదా. అది వేరు. ఇదైతే గవర్నమెంట్ ప్యూర్గా గవర్నమెంట్ కానీ కాదు, నేను చేసే ప్రైవేట్ వాళ్ళకి, చేసేది గవర్నమెంట్ కదా. వాళ్ళు చూపించుకోవాలి, నేను చేసి ఇస్తాను, వాళ్ళకి తీసుకెళ్ళి. అమ్మా ఇట్లాంటి ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు లేబర్ లైసెన్సు, ట్రేడ్ లైసెన్సు ఇవన్నీ ఎలానో ఒక కంపెనీ పేరు రిజిస్టరు ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ని బట్టి ఉంటాయి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ కంపెనీ అనుకో, మళ్ళీ వాళ్ళకి మెడికల్ వీళ్ళతో కొంచెం టైప్ ఉంటుంది. లేకపోతే మీరు అన్నట్టు ఫుడ్ అనుకోండి, జిహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ ఇట్లాంటివి ఉంటాయి. కంపెనీని బట్టి ఈ చిన్న దానిలోకైతే మీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇవన్నీ పెద్ద అంటే కంపెనీ కానీ అంటే అదేనా ఇప్పుడు మామూలుగా మరీ చిన్నగా అనుకోండి, మేము చేసేది పెద్దగా అంటే మా అవసరం ఉండదు పెద్దగా. ఇప్పుడు ఎంఎస్ఎంఈలు అంటారు కదా, ఎంఎస్ఎంఈలకి అయితే ఉంటుంది. ఎంఎస్ఎంఈ నుంచి ఈ సెబీ అనేది పెద్దది కదా, ఒక కంపెనీ తాలూకే కదా ఇది. సెబీ గవర్నమెంట్ బాడీ అన్న, గవర్నమెంట్ బాడీ. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రేడింగ్ ఆ విషయాలన్నీ వాళ్ళు ఒక అనేది ఉంచుతారు ఈ కంపెనీ వాళ్ళకి, ఎట్లాంటి అవకతవకలు జరగకుండా గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది. ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా ఒకటి నడుస్తుంది అన్న, అది ఏంటంటే షేర్ల విలువ పెరుగుతుంది అని వాళ్ళకి ముందే తెలుస్తుంది అన్నమాట. ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఈ బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఒకేసారి అన్ని షేర్లు అమ్మేయడము లేదా ఒకేసారి కొనడము చేసి మార్కెట్ ని ముంచేస్తారు. అట్లాంటివి జరగకుండా సెబీ చూస్తుంది. ఒకప్పుడు ఈ హర్షద్ మేహతా ఇట్లాంటి వాళ్ళని స్కామ్ చేస్తారు కదా, షో ఒకటి వచ్చింది స్కామ్, అట్లా ముంచేయడం వల్ల చాలా మంది ఆ తర్వాత ఎప్పటికో గవర్నమెంట్ మార్కెట్ ఏ ఒక్క చేతిలో ఉండకూడదు, అందరి ఇన్వెస్టర్లకి భరోసా.
ఒకటే అన్న దేశంలో ఏ చట్టం తీసుకొచ్చినా ఒకరికి అంటే జనం అందరికి న్యాయం జరగాలని. అది ఇంతకుముందు ఎవడో తప్పులు చేసి పోటీలు పెట్టి అంతే కదన్నా. స్వార్థం మనిషిని ఆశ, అత్యాశ. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఎదుటోని చూసి కోట్లకు పడగలెత్తాల. దాంట్లో ఈ తప్పులకి ఉన్నంతనే ఎవరు సరి పెట్టుకుంటారన్న. అయితే ఈ రెండు వర్గాలు ఆశ, అత్యాశ ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీకు ఇప్పుడు నేను లెగ్స్ కట్ చేస్తాను చూడు, ఎంత నీట్గా కట్ చేస్తానంటే, మనము లెగ్స్ తీసుకునేటప్పుడు ఇవి దీంట్లో వేస్టేజ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. కట్ చేయడం అంత నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక కేజీ చికెన్ లెగ్ సైడ్ కట్ చేస్తున్నాను. ఆ లెగ్ సైడ్ కట్ చేసేది ఆ వేస్టేజ్ ఎంత పోతుంది, ఎంత వరస్ట్గా ఉంటాయి అవి అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? రైట్. నమస్తే గురుగారు. బా బోర్లే సార్. అంటే లేనిపోని చుట్టాలు ఇట్లాంటివి ఏమైనా వచ్చినా వస్తే ఏం చేస్తా అంటే బయట తెప్పిస్తాను. ఓకే, రిస్క్ పెట్టుకోరు. ఇప్పుడు వంట మనిషిని తీసుకుంటాను. మేడం అక్కడ ఉంది, ఇక్కడ వంట మనిషి. మీరు డైలీ వెళ్తారు సార్ కోర్టుకి? ఎలా వచ్చింది? అటెండెన్స్ ఉంటాయి దీనికి? కేసులు ఉంటాయి, ప్రైవేట్ కేసులు, డైవర్స్ కేసులు, హరాస్మెంట్ కేసులు, రైప్ కేసులు, రకరకాలు చెక్ బౌన్స్ కేసులు. ఓకే, కంపల్సరీ వస్తుంది.